డే 3 చంద్రఘంటాదేవి. శివుడు కోసం పార్వతీదేవి ఎంతో ఘోరమైన తపస్సు చేస్తే శివుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. పార్వతీదేవి ఇంటికి వెళ్తాడు. కానీ అతి భయంకరమైన రూపంతో భస్మం అంతా ఒళ్ళు నిండా ధరించి పులి చర్మం కట్టుకొని జటాలన్నీ వదిలేసి వెళ్తాడు. పార్వతి వాళ్ళ పేరెంట్స్ భయపడిపోతారు. పార్వతీదేవి చంద్రగంట రూపం ధరించింది. చంద్రగంట రూపంలో అర్ధచంద్రాకారం ధరించి మెడలో గంట వేసుకొని సింహంపై కూర్చొని శివుణ్ణి అర్జెంటుగా రూపం మార్చుకోమంటది. అప్పుడు శివుడు నార్మల్ రూపంకి వచ్చి ఘనంగా పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఒకరోజు పెద్ద యుద్ధం రాక్షసులతో జరిగిద్ది. పార్వతీదేవి చంద్రగంట రూపంలో వెళ్ళింది. అప్పుడు అమ్మవారి మెడలో ఉన్న గంట శబ్దానికే రాక్షసులందరూ చనిపోతారు. ఈ చంద్రఘంటాదేవి రూపం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, మనలో ఉన్న భయాన్ని పోగొడుతుంది. అందుకే మనం ఈ రోజున చంద్రఘంటాదేవిని ప్రార్థిస్తాము. ఇప్పుడు అర్థమైంది కదా? ఈ రీల్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని ఫాలో అయిపోండి.